ప్రభాస్ కల్కి సినిమాపై మొదటిసారి మీడియాతో మాట్లాడారు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్. మొదటిసారిగా ఇండియన్ సినిమా గురించి ఒక హాలీవుడ్ డైరెక్టర్ పొగుడుతూ మాట్లాడడం బహుశా చరిత్రలోనే ఇదే మొదటిసారి. మొత్తానికి హిందూ పురాణాలోని అంశాలతో హాలీవుడ్ వాళ్ళు స్టార్ వార్స్, మార్వెల్ చిత్రాలు, స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలు తీశారు. అలాంటిది మన తెలుగు సినిమాలో ఎలా ఉంటుందనేటువంటి ఆశతో అయితే తీశాడు నాగశ్విన్. మొత్తానికి రిలీజ్‌కి మరికొద్ది రోజుల ముందే 'కల్కి' సినిమా చిత్రం సెన్సార్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుంది. నాకైతే ఈ రషెస్ చూసి చాలా నచ్చేసింది. 'కల్కి' సినిమా ఇండియన్ బ్లాక్ బస్టరే కాదు, వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అని 'కల్కి' సినిమా లాంటి స్టోరీ లైన్ తీసిన నాగశ్విన్ గారికి హ్యాట్స్ ఆఫ్. యంగెస్ట్ డైరెక్టర్, అంతేకాకుండా హీరో, ఆయన ఒక అద్భుతమైన సూపర్ హీరో. ఇలాంటి ఏ పవర్స్ లేకపోయినా ప్రభాస్ ఇస్ ఎ సూపర్ హీరో. తన పర్సనాలిటీ చాలా డైనమిక్‌గా ఉంటుంది. అందుకే ప్రభాస్ 'కల్కి' సినిమా బ్లాక్ బస్టర్. హాలీవుడ్‌లో కూడా ఆయన్ని మించేవాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పొచ్చు అంటూ చెప్తున్నారు. కాబట్టి తాజాగా ఈ సినిమాకి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి విషయాలే ఉన్నాయి. రిలీజ్‌కి కొద్ది రోజుల సమయమే ఉండడంతో 'కల్కి' చిత్రం నుంచి సెన్సార్ కార్యక్రమాలు కూడా అయితే పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా 3 గంటలు ఉండబోతుందట. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అయితే మన విజువల్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో ఆ భారీ విజువల్స్ సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తాయట. 'కల్కి'కి సంబంధించి ఇప్పటికే ముంబైలో చాలామంది సినిమా ప్రివ్యూని చూసేశారు. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే మన జేమ్స్ కెమెరాన్ కూడా ఫిదా అయిపోయారట.